మేడం, నా పేరు రోషన్ జమీరు. మీరు ఇక్కడ అంతా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీతో నేను పంచుకోవాలని మాట ఏమంటే, మీరు ఒకసారి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినారు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చి ఉంటే పేపర్ మీద ఇదే వచ్చినప్పుడు మీరు చెప్పినారు, ముఖ్యమంత్రి కూడా సైన్ పెట్టాడు, ఆ ప్రకారం పెట్టిస్తావు, ఇప్పి చూస్తే ఏముండదు అని. జయలక్ష్మి టీచర్, రాజ్ కుమార్ టీచర్ గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా, చాలా ప్రేమగా చూసుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి, అన్నీ చెప్పకూడదు, చాలా ప్రేమగా చూసుకున్నారు. సొంత బిడ్డ మేము చూసుకోలేదా చెప్తా. సింగిల్ బిడ్డ ఉన్నప్పుడు ఎట్లా ప్రేమ అంటే, ఆ సింగిల్ ప్రేమ అంత ప్రేమ అనేది రాజ్ కుమార్ టీచర్ చూపించారు. మీరు కూడా నలుగురు సరిసమానంగా చూపించారు, లేదని చెప్పండి. ఇప్పుడు శాంతకుమార్ టీచర్ గురించి చెప్పాలంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూర్చొని ప్రతి ఒక్కరికి ప్రశ్నలు అడిగేవారు. అందరికి అడుకొని వచ్చినప్పుడు నాకు కూడా, రే రోషిని మీరు నువ్వు ఎందుకు లేస్తావు కూర్చోవాలని ఏం చెప్పావు. ఒకసారి సుధాకర్ సారు ఒకసారి చాలా అతి ఉంటుంది. నేను ఇప్పుడు ఉన్నప్పుడు మీ దగ్గర మంచి పేరు సంపాదించుకోండి మేడం. అప్పుడు చాలా అతి ఉంటుంది. ఇంకోటి వచ్చి సత్యవతి మేడం వచ్చి ఒకసారి ఎగ్జామ్ పేపర్లన్నీ 25 మార్కుల కన్నా 5 మార్కులు ఎవరు తక్కువ వచ్చేలా అంతా లేచి నిలబడంటే, ఎవరు లేచి లేకపోయినా నేను లేచి నిలబడేవాడిని. 1, 0, 2 దానికంటే ఎక్కువ రావు. ఒకరోజు ఏం జరిగిందంటే, 25 కన్నా తక్కువ వచ్చేలంతా లేచి నిలబడడం అంటే, అందరూ 36 మంది 40 మంది లేచి నిలబడ్డా. అప్పుడు నేను లేచి నిలబడలే. మేడం వచ్చి ఇట్లా తిరుగుతా చెప్పినారు, ఇంతమంది లేచి నిలబడ్డారు, ఎట్లా ఎగ్జామ్లో పాస్ అవుతారు, ఇంతమంది లేచి నిలబడ్డాడు, ఎవరో ఒకటి తక్కువ పడుతున్నాడు కదా అంటే, ఎవరో రోషన్ మీరు లేచి నిలబడలేదు అంటే, లేదు మేడం నాకు 6 మార్కులు వచ్చినాయి 5 అని చెప్పినారు కాబట్టి అని అప్పుడు చెప్పినాయి. కానీ మీతో ఒక మాట చెప్పాలంటే, ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఒక మార్గదర్శనం ఎవరైనా చూపించాలంటే ఆ గురువులే మేడం. మీ తర్వాత ఎవరైనా కానీ, అమ్మ నాయన తర్వాత ఎవరైనా ఒక మార్గదర్శనం ఉన్నారంటే మీరే మేడం. చాలా మనసుకి ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా మీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. రఘునాథం సారు, డివిఆర్ సారు, మళ్ళీ వచ్చి కమ్మగిరి సార్ ఇక్కడ రాంది చాలా బాధగా ఉంది. మళ్ళీ వచ్చి మీనాశక్క మళ్ళీ నారాయణమ్మ వాళ్ళు కూడా వచ్చింటే చాలా బాగుండు. మీతో ఈ మాట పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. సార్